నశించాలి. పవన్ కళ్యాణ్ స్పందించాలి. నశించాలి. నశించాలి. జస్టిస్ 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 నశించాలి. 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 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నశించాలి. 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 శిక్షించాలి. 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 స్పందించండి. 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 1981లో ఆయన కొన్నారు. ఇక్కడ 7 మంది బాధితులు ఉన్నారు. 7 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు దట్టు. వాళ్ళ దగ్గర ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకాల ఎవరి దగ్గర తీసుకున్నాడు బెదిరించి. వాళ్ళ దగ్గర కూడా కొనిందేం కాదు, బెదిరించి తీసుకున్నాడు. దాంట్లో కూడా ఒక 2-3 మా బంధువులు ఉన్నారు. వాళ్ళని అడిగాం ఎందుకు అమ్మేసుకున్నారంటే వాళ్ళకి మేము పోరాడలేక మాకు శక్తి లేక వాళ్ళు భయపెడుతున్నారు, మేము అందుకే అమ్ముకుంటున్నామని అమ్ముకున్నారు అప్పట్లో కొంతమంది. ఆ స్థలంతో పాటు మా స్థలాన్ని అంతా ఆక్యుపై చేసి కాంపౌండ్ కట్టారండి. మేము కట్టామండి, కాంపౌండ్ కట్టాము, కొట్టిచ్చేశారు. రాత్రి మళ్ళీ షెడ్ కట్టాము, కొట్టిచ్చేశారు. మా అత్తయ్య కూడా రిటైర్డ్ అయిన టీచర్ అండి. ఆమెకు వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులతో కూడా 2 సార్లు షెడ్లు కట్టామండి. అవి కూల్చేశారు. ఎన్నిసార్లు అండి మేము డబ్బులు పెట్టుకుంటాము? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, వాళ్ళలాగా అక్రమంగా సంపాదించుకోలేదు కదా కొడుతుంటే కట్టుకోవడానికి. మాకు ఓపిక లేక కోర్టుని ఆశ్రయించాము. కోర్టుని ఆశ్రయించి కూడా 15 ఏళ్ల పైన అయిందండి. న్యాయం జరగట్లేదు. ఆడ కూడా కొనేశారండి మనుషుల్ని. సో ఇక్కడ మాకు న్యాయం చేయాల్సింది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారు, ఎవరైతే భూ కబ్జాలకి బాధితులు ఉన్నారో వాళ్ళకి సెంటు భూమి కూడా పోనీయకుండా నేను మీకు తీసిస్తానని చెప్పారు. కాబట్టి ఆ ధైర్యంతో వచ్చాము. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అన్న ధైర్యంతో ముందుకు వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వరి మేడం స్పందించి దీనికి సంబంధించిన లోకల్ గా కూడా కలెక్టర్ గారు, అధికారులు, ఎస్పీ గారు స్పందించి మాకు న్యాయం చేయాలండి.